వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నా అండి. కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకొని సాజీర వేసుకోవాలి. ఇందులో 2-3 బిర్యానీ ఆకు, కొద్దిగా పట్ట, ఒక ఇలాచి ఫ్రై కట్ చేసేసుకున్నాను. క్యారెట్ వేసుకున్నానండి. క్యారెట్ ఉడకడానికి టైం పడుతుందా ఫస్ట్ వేసండి. దగ్గర అప్పుడు ఏమేమి వెజిటేబుల్స్ ఉన్నాయో అన్నీ యాడ్ చేసుకోండి. నేను కొంచెమే అడిగారు కదా బిర్యానీ, వెజిటేబుల్ బిర్యానీ చూపించమని. సో తను అడిగినప్పుడు నేను చేయకుండా ఉండలేను కదా, చేసి చూపిస్తున్నాను. కుక్కర్లో చేస్తున్నాను. మీరు పాత్రలో కూడా చేసుకోవచ్చు. మీరు సోనా మసూరి రైస్ అని వేసుకోవచ్చు, బాస్మతి రైస్ అని వేసుకోవచ్చు, మీ చాయిస్ అది. కొంచెం పుదీనా ఎక్కువగా వేస్తున్నాను. సాల్ట్ వేసేసుకోండి. అది అవుతుంటే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మీరు ఇక్కడ వచ్చేసి వైట్గా ఉంచాలనుకుంటే పసుపు వేయకండి, పప్పు కారం వేయకండి. లేదు అలాగే రైతాతో సర్వ్ చేసుకోవాలనుకుంటే కొంచెం కారం, కొంచెం పసుపు యాడ్ చేస్తాం. ఏదైనా కర్రీ ఉందనుకోండి, అప్పుడు మీరు ఇందులో అంటే మనం ఇప్పుడు వంకాయ మసాలా కాంబినేషన్లో చేసుకున్నాం కాబట్టి మనం కారము పసుపు వేయకుండా బెటర్, తల్లిదండ్రులుగా ఉంచితే బెటరు. మీకు కావాలంటే ఒక టమాటో కూడా యాడ్ చేసుకోవచ్చు పులుపుదనం కోసం, లేదంటే నిమ్మకాయ రసం పిండుకోవచ్చు. పసుపు కారం వేసానండి, క్లిప్పింగ్ మిస్ అయింది కదా. ఆయిల్ రిలీజ్ అయింది. నేను రైస్ వేసేస్తున్నాను. సోనా మసూరి రైస్ వేస్తున్నాను. నేను ఇప్పుడే కడిగేస్తున్నాను, నానబెట్టలేదు రైస్ని. సో వాటర్ వచ్చేసి నేను 1కి 2 వేస్తాను. కావాలంటే కొద్దిగా తక్కువ వేసుకోండి. మీరు కావాలనుకుంటే ఇలా మీల్ మేకర్, బఠానీ, గోబీ వెజిటేబుల్స్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు అండి. ప్రజెంట్ మా దగ్గర ఉన్నాయి, నేను యాడ్ చేస్తాను. మీరు ఏ వెజిటేబుల్స్ కావాలంటే అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. అదే బాస్మతి రైస్తో వాటర్ వేయాలనుకున్నాను కూడా, 1 గ్లాస్ బాస్మతి రైస్ అయితే ఆల్రెడీ నానబెట్టిన అయితే 1 పావు వేయండి. లేదు అప్పుడప్పుడే బాస్మతి రైస్ కడిగేస్తున్నాను అనుకోండి, 1.5 వేయండి వాటర్ కొలత. ఇది సరిపోతుంది నాకు. మరీ పలుకు ఉండొద్దు, నాకు కొంచెం మెత్తగా ఉండాలి. పొడిగా ఉంటే కొంచెం మా ఇంట్లో ఇబ్బంది పడతారు తినడానికి. కొంచెం మెత్తగా ఉంటే బాగుంటుంది నాకు. మరీ మెత్తగా కాదు, కొంచెం. విజిల్స్ చేస్తానండి, ఇచ్చిన తర్వాత చూపిస్తాను. ఒకవేళ మీరు గిన్నెలో కావాలంటే గిన్నెలో వండుకోవచ్చు అండి. ఫ్రెండ్స్, ఆఫ్టర్ 2 విజిల్స్ ఇలా ఉంటుంది. మనం అన్నం మంచిగా కలుపుకోవాలి. భలే వచ్చింది నాకైతే పొడిగా. మరీ మెత్తగా కాలేదు, మరీ పలుకులేదు. మొత్తం ఒకసారి ఇలా కలుపుకోండి. పైనుంచి నెయ్యి వేసుకోండి. మీకు కావాలంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు, నేను వేయలేదు. ఇది నైవేద్యం కదా, కొద్దిగా నెయ్యి యాడ్ చేస్తాను నేను. వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోండి. నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. I hope thanks for watching.